మనుషుల మీద ఉన్న కోపాన్ని దేవుని మీద కూడా పెట్టి నోటికొచ్చినట్లుగా నోరుంద కదని మాట్లాడే తల్లులు చాలామంది ఉన్నారు, తండ్రులు చాలామంది ఉన్నారు, యవనస్తులు చాలామంది ఉన్నారు. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది, ఒకవేళ దేవుని నామాన్ని బట్టి ఒకవేళ దూషించబడుతున్నావా, నిందించబడుతున్నావా, అవమానం చేయబడుతున్నావా, అయితే దేవుడు అంటాడు, నువ్వు సంతోషించి గంతులు వేయడి, నీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే మనము సంతోషించి గంతులు వేసే వ్యక్తిగా మనము ఉండాలి. ఎందుకో చూద్దాం. చూడండి, బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 38, 39 వచనాలు. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలుకు చేసిన కీడును అతని తల మీదకి ఏం చేశాడంటే, నాబాలు చేసిన కీడును ఎవరి మీదకి రప్పించాడు? అతని తల మీదకే దేవుడు రప్పించాడు. ఎందుకు రప్పించాడంటే,